సార్లు మా ఒడ్లు తెచ్చి 20 రోజులాయే అసలు కాంట పెట్టరా ఎన్ని రోజులు కావాలుండాలి ఇట్లా నీ లారికిన మీకిన వారెత్తు అరే 6 రోజుల కాంచి అదే మాట చెప్తాన్రు ఓ దిక్కు ఆన మొగులు కాబట్టి ఏంది మాకి గోస ఇట్లా కాదు రోడ్ మీదకి పోదాం పాన్రి ఆడ బస్సులు బండ్లు ఆపితే గప్పుడు ఆఫీసర్లు ఉరుకొస్తారు చలో పాన్రి ఓషిని ఇంకా 33 నడుస్తుందా సీరియల్ మాది 113 మాది వచ్చేట వరకు నెల అవుతుందో 2 నెలలో పడుతుందో అని ఊరూరా వడ్ల ముచ్చట్లేనబ్బా అయితే రప్ప పంటలు కొనాల్సిందే జప్ప పైసలు ఇయ్యాల్సిందే లాపర్వ చేస్తే ఊకునే ముచ్చటే లేదని కలెక్టర్లకు గట్టి ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పంటలు కొనుడు ఆల్చమైతుందని రైతులు ధర్నాలు చేస్తుర్రు కదా. ఇయాల అన్ని జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది గవర్నమెంట్. లారీలు లేవు, హమాలీలు దొరుకుతలేరు, బార్దాన్ దొరుకుతలేదనే మాట రానియొద్దు. సెంటర్ల కాడికి ఆఫీసర్లు పోయి అరుసుకోవాలన్నాడు. సరిపోని లారీలు పంపకుంటే కాంట్రాక్టర్ల సంగతి కూడా చూడుర్రి. అయినా తొవ్వకు రాకుంటే క్రిమినల్ కేసులు పెట్టురని ఫుల్ పవర్ ఇచ్చిండు. కాంట పెట్టంగానే మిల్లులకు పంపుతూనే ఉండాలి. గోదాంలకు జాలకుంటే రైతు వేదికలు, ఫంక్షన్ హాల్లు గుత్తకు తీసుకోమని చెప్పి లాపర్వ చేస్తే కలెక్టర్ మీద సుత యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండట ముఖ్యమంత్రి సారు. ఏడెంత కొన్నది, ఎట్లా నడుస్తుంది, ఎప్పటిదప్పుడు రిపోర్టు పంపాలన్నట సర్కార్కు. అవు మరి వరి కోసి మార్కెట్ కు, ఐకేపీ సెంటర్ కు తెచ్చి షాన్ రోజులైనా కొంటలేరట. ఎన్ని రోజులు ఏటింగ్ చేయాలని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు చేస్తారు రైతులు. మొన్న తడిచిపోయింది సార్, మళ్ళీ దానికి ఆరబెట్టడానికి చేయనికి టాపర్లకు దానికి దీనికి మేము చేసేస్తామా? మేము 6 నెలలకు కష్టపడే దానికి ఏం ఫలితం దొరుకుతలేదు సార్. ఈ ఎండకు ఎండిపోయి మొత్తం తేమ అదైపోయి మొత్తం ఇలా లాస్ అయిపోయినాయి కూడా మళ్ళీ రైతుల మీదనే తీస్తున్నారు. ఇంకో దిక్కు ఆనలు వడబట్టే పట్టాలు గప్పినా సాలక మొత్తం తడుస్తున్నాయి. ఒక కాన్నైతే కాలువల లెక్క కొట్టుకోబోతుంటే రైతు అన్నది ఒక తిప్పలు కాదు, ఎండబోసుడు నానుడు దినం ఇదే పని కాబట్టే. సాయంత్రానికి వర్షం రావటం ఇవన్నీ చేస్తామంటే రోజు ఎండబోయటం పోగు చేసుకోవడం సరిపోతుందండి. అకాల వర్షాలకు మొత్తం తడిసి ఇదైపోయినాయి, ముద్దయిపోయినాయి ఒడ్లని. వాటి గవర్నమెంట్ తడిసినని చూడకుండా కొనాలని అందుకే సర్కారోళ్ళు ఇయ్యాల కలెక్టర్లకు గీ ఆర్డర్ వేసిర్రు అన్నట్టు. ఇంకా ఆలస్యం చేయకుండా జప్పు నొడిపియ్యిర్రి సార్లు జరా.